ఎందుకు చేసుకోవాలి అనే విషయం ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయాలు. పెళ్ళి ఎందుకైనా కలిసి జీవిస్తున్నాం కదా, పెళ్ళైన తర్వాత జరిగేది ఇదే కదా. అంటే దాని భవిష్యత్తు అంటే దీన్ని ఎలా అధిగమించగలమంటే ఫ్యూచర్ని ఊహించగలగాలి. ఏం జరుగుతుంది, పిల్లలు పుడతారు, మీకు పిల్లలు వద్దు అనుకుంటే వేరే అంశం. పిల్లలు పుట్టకపోతే సృష్టి లేదు, సృష్టి ధర్మమే లేదు, సమాజం లేదు, అసలు ఏమీ లేవు, మనం లేవుగా. పెళ్ళి లేకపోతే ఎట్లా మరి? సో పెళ్ళి తప్పు అని కాదు, కేవలం సహజీవనంతోనే మొత్తం జీవితం వెళ్ళిపోతుందా అంటే పోనీ 50 ఏళ్ళు వస్తాయి, 60 ఏళ్ళు వస్తాయి, రిటైర్మెంట్ వస్తుంది, పోనీ 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తావు? తోడు, ఇదే తోడు గ్యారంటీగా నిలబడతారు అనుకున్నారనుకో, పెళ్ళి అనే రూపంలో పెళ్లి చేసుకోకండి. పెళ్లి చేసుకోకుండా జీవించండి, తప్పులేదు, జీవించచ్చుగా. కార్డ్స్ ఓపెన్ పెట్టుకోవాలి, వేస మార్గాలు ఓపెన్గా పెట్టుకోవాలి. ఎందుకు? ఎప్పుడు ఎటు కావాలంటే అటు దూకొచ్చనే. సో